మనం తారకాసుని ఆక్రమణను ధైర్యంగా వీరోచితంగా ఎదుర్కొందాం. వాయుదేవా, మీ కార్యం ఆరంభించండి. తమ ఆజ్ఞ. నేను వాయుదేవుణ్ణి. వాయువులు నాకు వశమై ఉన్నాయి, నీకు కాదు. అగ్ని నాకు వశమై ఉంది. నేను అగ్నిదేవుణ్ణి, చూడు. నేను వరుణదేవుణ్ణి. జలాలు మా వశమై ఉంటాయి, నీకు కాదు. ఏం తారకాసురా, స్వర్గంపై ఆక్రమణ చేయవచ్చావు కదా? చూడు ఈ పరిణామాలు. ఇవే పరిణామాలు. భవిష్యత్తులో గనక స్వర్గం వైపుగా ఒక్క అడుగు వేసినా ఇంతకన్నా కూడా భయంకర పరిణామాలు అనుభవిస్తావు. పరిణామాల భయంతో తారకాసురుడు భయభీతుడు కాబోడు ఇంద్ర. పరిణామాల చింత మీ దేవతలకుంటుంది. నాకైతే బ్రహ్మ ఇచ్చిన వరాలున్నాయి. శివపుత్రుడొకడు తప్ప అన్యులెవరూ నాకు హాని కలిగించలేరు. ఓరి అసురా, నీవు బ్రహ్మదేవుల ఆదేశానికి విరుద్ధంగా స్వర్గంపై మాటిమాటికి దాడి చేసి ఆయన ఇచ్చిన వరాల ప్రభావాన్ని స్వయంగా క్షీణింపజేసుకుంటున్నావు. నీవు గనక స్వర్గంపై మళ్ళీ ఆక్రమణ చేసే దుస్సాహసం చేస్తే ఇక బ్రహ్మదేవుడి వరాలు కూడా నిన్ను రక్షించలేవు. నా రక్షణ సంగతి వదిలేయి, నీ రక్షణ గురించి ఆలోచించుకో.
ఆక్రమణ చేయండి. పదండి. మానవరాజా, మన సేన మనోనిబ్బరం సడలింది. అవును మహాబలి, దేవతలు ఆకస్మికంగా దాడి చేసి మన సేనల ధైర్యాన్ని నీరు కార్చారు. తారకాసురా, మేము దేవతలందరం అమృతపానం చేసిన అమరులం. శివపార్వతుల వివాహం అయిపోయింది. ఇక నీ మృత్యువు నిశ్చయమే. నీవు శివపుత్రుడు దయించే లోపుగా సుఖ శాంతులతో గనక జీవించదలుచుకుంటే వెళ్ళిపో. ముందిక్కడి నుంచి పారిపో. మానవరాజా, ప్రస్తుతం మనకు పలాయనమే ఉచితం. మహాబలి, సేనను సమీకరించి మళ్ళీ స్వర్గంపై దాడి చేద్దాం. అవును, ఉచితం అదే. పద, తిరిగి వెళదాం. సైనికులారా, మన పట్ల అవినీతి అన్యాయము జరిగింది. మనం ఇలా ఓటమిని ఎప్పుడూ అంగీకరించాం. ఈ దేవతలంతా మోసగాళ్ళు, కపటులు. అయినప్పటికీ విష్ణువును, బ్రహ్మను ఆరాధిస్తూ ఉంటారు. మనం ఈ దేవతలకు గర్వభంగం చేయాలంటే వీరి ఆదర్శములు చేసే ఆరాధనను, తపస్సును భంగం చేయాలి. అవును మహాబలి, మనం అలాగే చెయ్యాలి. వెళ్ళండి, అత్యాచారాలు చేయండి, వారిపై సమాప్తం చేసేయండి వారిని. మహాబలి తారకాసురునికి జై! మహాబలి తారకాసురునికి జై! మహాబలి తారకాసురుడికి జై! దేవేంద్ర, తారకాసురుడు పరాజితుడై కూడా అత్యాచారాలు చేస్తున్నాడు. అవును మేఘదేవా, నిజమే. మొదట్లో వాడు అత్యాచారాలు చేసి పరాజితుడయ్యాడు. ఇప్పుడు పరాజితుడై అత్యాచారాలు చేస్తున్నాడు. దుర్వర్తన గలవాడు ఎప్పుడూ కూడా సులభంగా తన ప్రవర్తనను మార్చుకోలేడు. నారాయణ నారాయణ. అహంకారి అయిన వ్యక్తి తన దుష్టత్వాన్ని, దుర్వర్తనను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. ఇది ఎప్పటికీ నిజమే. దేవేంద్ర, తారకాసుడు తన ఓటమి బాధను నిర్దోషులను పీడించి తీర్చుకుంటున్నాడు. చూస్తున్నారుగా. నిర్దోషులపై అత్యాచారాలు చేసేవాడు తాను మాత్రం సుఖపడగలడా దేవర్షి? నిజం చెప్పారు దేవేంద్ర, నిజం చెప్పారు. కానీ ఒక చేదు నిజాన్ని మరవకూడదు. తారకాసురుడు భూలోకవాసులపై అత్యాచారాలు చేస్తుంటే మీ దేవతలంతా ఇక్కడ స్వర్గంలో సురక్షితంగా ఉన్నారు. దేవేంద్ర, భూలోకవాసులు అకారణంగా విపత్తులో చిక్కుకున్నారు. వారి రక్షణకై ఉపాయం ఆలోచించడం మీ బాధ్యతయే కదా. దేవేంద్ర, మీరు తారకాసురుని వదకు ఏర్పాట్లన్నీ సత్వరమే జరపటానికి ప్రయత్నించడం మంచిది. ఈ విషయమే మనం పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువుతో సంప్రదించటం ఉత్తమం.
జరిగేదేదో జరుగుతుంది, కానీ మనం చెయ్యాలి కదా. శుభచింతనల పరిణామం శుభమే అవుతుంది. ఇక భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు శుభమే చేస్తారు. జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువుకు ఈ జయజయధ్వానాలేమిటి స్వామి? బ్రహ్మదేవుడు నారదంతో పాటు దేవతలందరూ విచ్చేశారు. ఏదైనా విశేషమైన పని మీద? ఆ తారకాసుని పెరుగుతున్న అత్యాచారాలే. ఇక వీటికి త్వరలో ఏదో ఉపాయం ఆలోచించాలి దేవి. జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువునకు జయము, లక్ష్మీనారాయణుకు జయము. విచ్చేయండి బ్రహ్మదేవ, మీ అందరికీ స్వాగతం. శ్రీ మహావిష్ణు, తారకాసురుని అత్యాచారాలు మమ్మల్ని ఎంతగా బాధించాయంటే ఇంకా మీరు పలికే స్వాగతం కూడా మాకు సంతోషాన్నివ్వదు. తారకాసురుడు అవధులన్నింటినీ ఉల్లంఘిస్తూ పోతున్నాడు. వాణ్ణి ఆపడం అత్యవసరం శ్రీహరి. తమరందరికీ కూడా ఈ నిజం బాగా తెలిసినదే. తారకాసురుడికి విరుడు పరమేశ్వరుని వద్దనే ఉంది. బ్రహ్మదేవ, తమ వరాల ప్రభావం సమాప్తం అయ్యేంత వరకు కూడా వాడు ఇలాగే మానవోచిత మర్యాదలను ఉల్లంఘిస్తూనే ఉంటాడు. ఇక మనం పరమేశ్వరుని శరణు కోరాల్సిందే. ఏమిటి ఇప్పుడా? ఎప్పుడు అక్కడికి వెళ్ళి శివపార్వతుల సమాగమానికి అడ్డు రావటం ఉచితమేనా శ్రీహరి? దీని పరిణామం భయంకరమే కాగలదు. ఈ గంభీర పరిస్థితిని అర్థం చేసుకుంటే ఉచితమేదో కానిదేదో ఆ భయంకర పరిణామమేమిటో ఇక ఆలోచించటమే ఉచితం కాదేమో. మరేమీ మార్గం లేదు. ఇంకా పరమేశ్వరుని పిలవటం ద్వారానే తారకాసుని సంకటం తప్పుతుంది. పదండి మహేశ్వరుని పిలుద్దాం. పదండి కైలాస భవనానికి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. జై శివ శంకర, జై పరమేశ్వర, జై శివ పార్వతి. పూజ్య జనులందరికి కూడా నంది సాదర ప్రణామాలు. నంది, పరమేశ్వరుడు పార్వతీదేవి కనిపించరే? వివాహం జరిగాక మేము పరమేశ్వరునిది మాతా పార్వతీదేవి దర్శనం పొందని లేదు. అందుకే మాకు విచారం. బహుశా ఆ భవనం లోపలే శివపార్వతులు ప్రణయ సమాధిలో ఉన్నారేమో. పరమపిత, మనం మన కార్యసిద్ధికై వారిని మేల్కొల్పాలి. మనం కైలాస భవనం వెళ్ళాలి. వారినింకా పిలవాలి. అవును, మనం కైలాసం వెళ్ళాలి. పదండి.